వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. గోమాతలు నడియాడిన నేల దేవతలు నడియాడిన నేలతో సమానమని నాడు వేద పండితులు చెప్పిన అంశాన్ని లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ధర్మకర్త కోడుమూరు ఎద్దుల మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేదెలు గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల మాదిరిగానే గోమాతలను మరింత వృద్ధి చేసేందుకు పాలక ప్రభుత్వాలు షెడ్లు దానాలకు రాయితీ కల్పించడం ద్వారా ఇంటికి ఒక గోమాతను భాగస్వామ్యం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వారమే అని అన్నారు. ప్రభుత్వమే రాయితీపై రైతులకు గోమాతలు అందించడంతో పాటు ప్రత్యేక రాయితీలు కల్పిస్తే సంరక్షణ పెరుగుతుందని సూచించారు. ప్రస్తుతం గోమాత పోషణ భారత్ తోనే దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గోమాతల సంరక్షణకు సహకరించాలని కోరారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మహేశ్వర్ రెడ్డి పాలక ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. మనము కొన్ని షెడ్లు పెంచుకుంటున్నాం. అంటే క్యాటిల్స్ పెంచుకున్నప్పుడు సబ్సిడీ ఇవ్వడం కానీ, గొర్రెల పెంపకందారులకు సబ్సిడీ ఇవ్వడం కానీ ఇలా జరుగుతుంది. గోమాతలు పెంచే వాళ్ళకు కూడా సబ్సిడీ ద్వారా షెడ్లు ఇవ్వడం కానీ, అలాగే దానా రూపంలో దానా ఇవ్వడం కానీ, లేదా డబ్బు ఇవ్వడం కానీ జరిగితే ఇంటింటికి ఒక గోమాత పెంచడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. మేము ఒక రైతులమే కోడుమూరు గ్రామంలో. గోమాతని ఇస్తే ఖచ్చితంగా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ గోమాతని మనం పోషించడానికి బరువైన ఈ కాలంలో పోషణకు ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్కరూ గోమాతలను దూరం పెడుతున్నారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అందుకే ప్రభుత్వాలు కూడా గోమాతలను పెంచే అవకాశాన్ని కల్పిస్తూ వాటికి దాన ఖర్చును కానీ లేదా గోమాతలను ఉచితంగా ఇవ్వడం కానీ ఈ కార్యక్రమం చేపడితే ఖచ్చితంగా గోమాత సంరక్షణ పెరుగుతూ గోమాతలు వందల వేల లక్షల గోమాతలు పెరిగినప్పుడు మనం నిజంగా ఆనందమైన జీవితం గడుపుతాం. ఎందుకంటే గోమాతలు తిరిగాడిన నేల దేవతలు తిరిగాడిన నేల అంత అద్భుతం అని చెప్పి వేద పండితులు సైతం తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. సహాయం చేయండి, సహకరించండి, గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించండి. అదే మా నినాదంగా కొనసాగుతుంది. జై గోమాత, జై గోమాత. నా పేరు ఎద్దుల మహేశ్వరుడి. హరిహర క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి ధర్మకర్తగా ఉన్నాను, కోడుమూరు. గోమాతను మనము జాతీయ ప్రాణిగా తప్పకుండా ప్రకటించాలని సమయం ఆసనమైనది. ఎందుకంటే మనము తినే ఆహారం మొత్తం పూర్తిగా విషతుల్యమై ఉంది. విష పదార్థాలు తింటున్న మనం ఒక్కరము మేల్కోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నామంటే ఇంటింటికి ఒక గోమాత ఉండి అందరూ పెంచుకుంటూ ఆ గోమాత నుంచి వచ్చే ప్రతి పదార్థాన్ని పొలంలో వేసుకుంటూ వెళ్ళి మనం కనుక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పండించుకోగలిగితే భవిష్యత్ కాలంలో మనకి క్యాన్సర్ లేని ప్రపంచాన్ని మనం చూస్తాం. ఎందుకు చెప్తున్నామంటే పురాతన కాలంలో ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకుంటే 100-200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా చూస్తే ప్రతి ఇంట్లో ఆవు పాలు తాగుతూ ఆవు పదార్థాలు వచ్చే దాన్ని పొలాలకు వేస్తూ మనం ఆనందకరమైన పంటలు తీస్తూ బతుకుతున్న వాళ్ళం. ఇప్పుడు ఏం తీసుకున్నా కూడా ప్రతి పదార్థం విషయ పదార్థంగా మనం తింటున్నాం, కానీ మనకు తెలియట్లేదు. అది తెలుసుకోవడానికి సమయం ఆసనమైనది. ప్రతి ఒక్కరూ గోమాతని తల్లిగా చూస్తూ మనము మన అమ్మవారిని జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే గో సంపద పెరుగుతూ వెళ్తుంది. 100, 200, 100 అవుతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ గోపదార్థాల ద్వారా రైతులకు నిజమైన వ్యవసాయం దొరుకుతుంది. ఆ వ్యవసాయం దొరికినప్పుడు మనం అందరం ఆనందమైన జీవితం గడుపుతాం. అందుకే ఇంత మంచి అవకాశం మనకు వచ్చింది ఈరోజు. చాలా సుదినం. చెప్తున్నామంటే గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి గోప్రేమిలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ కోడుమూరు. నా పేరు ఎద్దుల మహేశ్వరుడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎద్దుల మహేశ్వరుడి, వెంకటేశ్వర స్వామి దేవస్థానము ధర్మకర్త, కోడుమూరు గ్రామము, కర్నూలు జిల్లా.